జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే ప్రజలపై భారం పెరుగుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు నష్టం జరిగే నిర్ణయాలపై మీ సలహాదారులు చెప్పలేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేషన్ డీలర్లు సక్రమంగా బియ్యం పంపిణీ చేయడం లేదంటూ ఆర్డీఓకు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్న ఆయన పేదలందరికీ రేషన్ బియ్యం అందాలన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. అలాగే 8,000 ఇళ్లను పూర్తి చేసి వెంటనే పేదలకు అందజేయాలని అధికారులను కోరారు. నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం చేయాలని ఆర్డీఓను కలిసినట్లు తెలిపారు. ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కొంతమంది కౌన్సిలర్స్, పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న అందరు కౌన్సిలర్లు కూడా స్థానికంగా ఉన్న సమస్యల మీద ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాటిని సాల్వ్ చేయమని చెప్పి గట్టిగా అడిగే కార్యక్రమం చేసినారు. దాన్ని ఆయన ఎంత వెటకారంగా మాట్లాడినాడంటే, అంటే చైర్పర్సన్ కానీ ఆయనతో పాటు వెళ్ళిన కౌన్సిలర్లు కానీ వాళ్ళు వెధవలు అనుకోవాలన్నా అమాయకులు అనుకోవాలన్నా అని చెప్పి వాళ్ళ గురించి వెటకారంగా బీటెక్ రవి గారు మాట్లాడడం జరిగింది. ఇంకా బహుశా ఆయనకి ఎవరో సలహాదారుడు కూడా ఉన్నారంట, మెడికల్ కాలేజీ పక్కన ఉంటాడంట సలహాదారుడు అని కూడా చెప్పినాడు. ఆయన దగ్గర సలహాలు కూడా తీసుకోమని ఇప్పుడు చెప్పినాడు. మరి బహుశా ఆయన సలహా ఇయ్యలేదేమో, మెడికల్ కాలేజ్ పక్కనే కదా ఉండేది, ఆయన సలహా ఇయ్యలేదా? ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేస్తే పేదలు నష్టపోతారు అని ఎప్పుడు మీకు సలహా ఇవ్వలేదు ఆయన? ఒకటి, ఊర్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగడం లేదు. ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కనీసం 30 to 40% కూడా ప్రజలకు అందడం లేదు. 60-70% మొత్తం అక్రమ రవాణా జరిగి నీకు మిస్యూజ్ అయ్యి దాన్ని మళ్ళీ పాలిషింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అత్యంత దారుణంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దీన్ని చక్కదిద్దండి, పేదలందరికీ కూడా రేషన్ వచ్చే విధంగా, రేషన్ బియ్యం వచ్చే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మా చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరు కలిపి. సో ఈ 10,000 ఇల్లు, దాదాపు 8 నుంచి 9,000 ఇల్లు, ఈ ఇళ్లకు సంబంధించి ఈ 18 మాసాల్లో ఎటువంటి పురోగతి లేదు. కనీసం 1,00,000 రూపాయల పని కూడా జరగలేదు. ఆ ఇల్లు కంప్లీట్ చేసి పేదలకు అప్పగించండి. కేవలం పెండింగ్ పనులు పూర్తి చేయమనే కదా అడిగింది. దానికి మీరు 40 ఏళ్ల చరిత్ర మాట్లాడతారా? మీకు తెలియదా ఇన్ని తాగునీటి పథకాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని మీ సలహాదారుడు మీకు చెప్పలేదా?